బృందావన్ సొసైటీని భారతదేశంలోని అత్యంత హాంటెడ్ ప్లేస్‌గా ఎందుకు పిలుస్తారు? భారతదేశంలోని మహారాష్ట్రలోని ఠాణేలో ఉన్న ఒక పెద్ద నివాస సముదాయమే ఈ బృందావన్ సొసైటీ. 100కు పైగా అపార్ట్‌మెంట్ల భవన సముదాయాలతోనైతే ఇది ఏర్పడబడింది బృందావన్ సొసైటీ. మొదటి భవనమైతే 1984లో నిర్మించబడింది. మరియు ఈ ప్రాజెక్ట్ అయితే 90ల్లో ప్రారంభంలో పూర్తయింది. నగరంలోని అత్యంత దురదృష్టకరమైన ప్రాంతాల్లో ఒకటిగా ఈ బృందావన్ సొసైటీనైతే పిలుస్తారు. ఒకరోజు భవనం నంబర్ 66బిలో ఒక వృద్ధుడంట ఆత్మహత్య చేసుకున్నారంట. అప్పటి నుండి చాలామంది అతని ఉనికిని, దాని తర్వాత వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టుగా ఒక ఆత్మను చూసి, అతను వచ్చినట్టుగా ఆ ఫీల్స్‌నన్నిటిని అనుభవించారని చెప్తారు. డ్యూటీలో నిద్రపోతున్న గార్డ్‌ను కూడా ఆత్మ చెంపదెబ్బ కొట్టిందని చాలామంది చెప్తుంటారు. అప్పటి నుంచి బృందావన్ సొసైటీ హాంటెడ్ ప్లేస్‌గా అయితే చాలా ఫేమస్ అయిపోయింది. అసలు ఈ బృందావన్ సొసైటీ హాంటెడ్ ప్లేస్‌గా ఎలా ఫేమస్ అయింది? చాలా చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఆ ప్రదేశం అయితే తెరవబడి ఉందంట. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అయితే రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు ఒక వ్యక్తి ఆత్మ ఆ గాడ్‌ను కొట్టడం ద్వారా చాలా సార్లు ఆ గాడ్ ఏంటంటే భయపడడంతో ఇది చాలా ఫేమస్ అయిపోయింది ఈ బృందావన్ సొసైటీ అనేది. ఈ ప్రదేశం దెయ్యాల సమూహంగా అయితే పేరుగాంచింది. ఈ దెబ్బ ఎంత బలంగా ఉందంటే గాడ్ దాదాపుగా అతను కుర్చీ నుండి పడిపోయేంత బలంగా ఉందంట. ఇతర గాడ్‌లు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దానికి కారణమైన వారిని చూడలేదంట. ఈ చెంపదెబ్బ సంఘటన ఈ సొసైటీని భారతదేశంలో అత్యంత దెయ్యాల ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అనేక మంది ఇతర నివాసితులు కూడా అతీంద్రియ అనుభవాలు కూడా ఉన్నాయి. మరియు ఆ దెయ్యం ప్రాంగణం చుట్టూ కనిపించింది. లేదా ఎవరు లేనప్పుడు పక్కనే నడుస్తున్న అడుగుల చప్పుడు వింటున్నట్లుగా, కొందరు తమ ఫ్లాట్‌లలో కూడా అతని ఉనికిని చుట్టూరు తిరుగుతున్నట్లుగా అనుభవించారంట. ఏమీ చూడని లేదా అనుభూతి చెందని వారు కూడా చాలామంది ఉన్నప్పటికీ, చూసిన వారు చెప్పడానికి మరో కథ ఉంది. కోపంగా ఉన్న దెయ్యాన్ని వారు సమాజంలో అర్ధరాత్రి తిరగకుండా ఉంటారు. అంతేకాకుండా ఈ రోజు వరకు భవనం నంబర్ 66బి చుట్టూ ఎల్లప్పుడూ ఏదో ఒక భయానకం ఉందని, పారానార్మల్ యాక్టివిటీస్ ఉన్నాయనైతే అక్కడ ఉండేవాళ్ళు చెప్తారు. దానివల్ల ఈ బృందావన్ ప్యాలెస్ అనేది భారతదేశంలోనే అత్యంత హాంటెడ్ ప్లేస్‌లో ఒకటిగా చేరబడింది. తిహార్ జైలు ఢిల్లీలో ఉన్న తిహార్ జైలు అనేది భారతదేశంలోని అతిపెద్ద జైళ్లలో ఒకటి. ఇది ఆసియాలోని అతిపెద్ద జైళ్ల సముదాయాల్లో అయితే ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక దీన్ని హాంటెడ్ ప్లేస్‌కి ఎందుకు పిలుస్తారంటే దాని భారీ పరిమాణము, మరియు దానికి మంచి సంక్లిష్టమైన చరిత్ర, అనేక మంది ప్రమాదకరమైన ఖైదీల కారణంగా తీహార్ జైలు భయానకాన్ని కలిగించే ప్రదేశంగా అయితే ప్రసిద్ధి చెందింది. తీహార్ జైల్లోని హాంటెడ్ స్టోరీ గురించి తెలుసుకుంటే, న్యూఢిల్లీలోని తీహార్ జైల్లోని ఒక వ్యక్తిని 3 సార్లు బంధించారంట. ప్రతిసారి అతను దెయ్యాలను, పారానార్మల్ యాక్టివిటీస్‌ని ఎదుర్కొన్నానని, అనుభవించానని చెప్తారు. అర్ధరాత్రి తర్వాత బ్యారెక్‌ల్లో అంటే జైళ్ళలోని గోడల్లోని గాఢ నిద్రపోవడం అయితే దాదాపుగా అసాధ్యమని చెప్తారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న అతను బయటకు వచ్చిన తర్వాత తన అనుభవాలనైతే, తన పారానార్మల్ యాక్టివిటీస్‌నైతే అలా వివరించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కిటికీ గ్రిల్స్‌పై ఒక నల్లటి శరీరం వేలాడుతూ ఉండటం నేను తరచుగా చూసేవాడిని. నేను ఈ విషయాన్ని ఇతర ఖైదీలతో పంచుకున్నప్పుడు వారు కూడా దాన్ని చూశామని చెప్పారు. తీహార్ జైలు కిక్కిరిసి ఉండడమే కాకుండా దెయ్యాల కథలకు కూడా ప్రసిద్ధి చెందింది. జైలు లోపల ఆత్మహత్య చేసుకొని మరణించిన లేదా ఉరితీయబడిన ఖైదీల కథలు ఈ జైలు లోపల భాగాలను వెంటాడుతున్నాయని చెప్తూ ఉంటారు. 5 సంవత్సరాల్లో 32 మంది ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నారంట. చాలా మంది ఖైదీలు రహస్యమైన రోదనలు విన్నట్లు, వారు చనిపోయిన వ్యక్తులను చూసినట్లయితే ఫిర్యాదు చేశారట. తీహార్ జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మనం ఇతను చెప్తున్నారు కదా! అతను నిద్రపోయే ముందు ప్రార్థన చేసేవారంట. కొన్ని గంటల తర్వాత ఒక పక్కన ఎవరో కూర్చున్నట్లు తనకు అనిపిస్తుందని చెప్పాడంట. అది దెయ్యమని నాకు తెలుసు. కాబట్టి నేను కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నించాను. అకస్మాత్తుగా గాలి నా చెవుల చుట్టూ వీచడం ప్రారంభమైనట్టు ఫీలయ్యారట. లేదా ఎవరో గుసగుసలాడినట్టు నాకు వినబడుతుంది. నేను కళ్ళు తెరిచినప్పుడు కిటికీ గ్రిల్స్ నుండి వేలాడుతున్న శరీరం నాకు కనిపించింది. ఆ అరుపులు విని
అతను గట్టిగా అరిచారంట. ఇది ఎప్పుడైతే ఇలాంటివన్నీ పారానార్మల్ యాక్టివిటీస్ అన్నిటిని ఫీల్ అవ్వడం వల్ల భయంగా అరిచేటప్పుడు అది మాయమైపోతుందంట. అదృశ్యమైపోతుందంట. ఖైదీలు కొన్ని సంవత్సరాల క్రితం అదే సెల్‌లో ఆత్మహత్య చేసుకొని మరణించారు కాబట్టి, ఆ ఖైదీ ఆత్మలన్నీ కూడాని అక్కడ తిరుగుతున్నాయని ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళేంటంటే అవి దెయ్యాలు తిరుగుతున్నాయి గానీ ఎవరికీ ఇంతవరకైతే హాని అయితే చేయలేదంట. బీహార్ మాజీ లా ఆఫీసర్ సునీల్ గుప్తా తన పుస్తకం 'బ్లాక్ వారెంట్' అంటే 'కన్ఫెషన్స్ ఆఫ్ ఏ తీహార్ జైలర్‌లో' తీహార్‌లోని దెయ్యాలకు ఒక అధ్యయనాన్నయితే తయారు చేశారు. 1984 మరియు 2013లో వరుసగా ఉరి తీయబడిన కాశ్మీరీ వేర్పాటువాదులు మక్బూల్ భట్ మరియు అఫ్జల్ గురు దెయ్యాలను తాము చూశామని చాలామంది ఖైదీలు నాకు చెప్పారని గుప్తా వైస్ వరల్డ్ న్యూస్‌తో అయితే అన్నారు. మేము వైద్యుల మరియు ఎన్‌జీఓ బృందం సహాయంతో ఇంటెన్సివ్ కౌన్సెలింగ్ సేవలనైతే నిర్వహిస్తుంటారు. అటువంటి వాదనలు ఏవైనా మాకెదురైనప్పుడు మేము కౌన్సెలింగ్ సెషన్లు మరియు ధ్యానాన్ని సిఫార్సు చేస్తామని చెప్పారు ఎన్‌జీఓ బృందాలైతే. ఈ జైళ్ళలో తీహార్ జైలులో మొదటిసారి నేరం చేసిన వారిని దెయ్యాలు కాదు, వారు చేసిన పాపాలు, పనులే వెంటాడుతాయని, వారు నిరాశ మరియు ఆందోళనకు గురవుతారని గోయల్ అన్నారు. ఇతర ఖైదీల నుండి దెయ్యాల కథలు విన్నప్పుడు వారు భ్రాంతులను, అలా దెయ్యాలు చుట్టూరు వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళకి అలా అనుభవించినట్టు చేస్తాయని గోయల్ గారు చెప్పారు. ఏది ఏదైనప్పటికీ భారతదేశంలోని తీహార్ జైల్లోని హాంటెడ్ స్టోరీకి అయితే ఇది చాలా ప్రసిద్ధి చెందింది. తీహార్ జైల్ అనేది రియల్ ఇన్సిడెంట్స్‌తో తీసిన ట్రూ బేస్డ్ స్టోరీ. ఇది మనకి నెట్‌ఫ్లిక్స్‌లో 'బ్లాక్ వారెంట్' అనే మూవీతోనైతే రిలీజ్ అయింది. చాలా బావుంటుంది. 10 సిరీస్ అయితే ఉంటాయి నెట్‌ఫ్లిక్స్‌లోని. వీలైతే తప్పకుండా ఈ తీహార్ జైల్ గురించి 'బ్లాక్ వారెంట్' మూవీ అనేది ట్రై చేయండి. వీడియో మీరు ఎంతవరకు చూసారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా! వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.